సార్ చెప్పండి మీ పేరేంటి? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, ఎలా ఉంది చేవెళ్ళ పార్లమెంటు? చేవెళ్లే కాదు, రాష్ట్రం అంతా కూడా ప్రజల హృదయాల్లో, దేశంలో మిగతా ఉత్తర నార్త్ ఇండియాలో ఎంత వేవ్ ఉందో దానికి సమానమైన వేవు ఇప్పుడు సౌత్ తమిళనాడుకు కూడా పాకింది, కేరళకు కూడా పాకింది, మన దగ్గరే కాదు. అక్కడ నార్త్ లో వేవే లేదంటున్నారు. అసలు అంతా అక్కడంతా ఒట్టిదే గాలి, ఇక్కడే నార్త్ సౌత్ అలా అనుకుని సంతృప్తి చెందాలి కదా మరి ప్రతిపక్షాలు. వేవు అంతరంగంలో ఉంటది, అది వ్యాపిస్తూనే ఉంటది అంతర్లీనంగా. అది మన అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఇందులో ఒక హిందుత్వం మతము కాదండి. మనం భారతదేశంలో మనం మెజారిటీ ఉన్నాం కదా. మనం ఇప్పుడు ఈ గుడి దగ్గర మనం నిలబడి మాట్లాడుకుంటున్నాము. మనం అమ్మవారిని కొలుస్తున్నామా లేదు? ఎవరో ఒకరిని కొలవాలి కదా భగవంతుడిని, ఏదో రూపంలో. మన రూపంలో మనం కొలుస్తున్నాము. అందరూ ఎవరి రూపంలో వాళ్ళు కొలుసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కానీ కావాల్సింది ఇక్కడ మానవత్వాన్ని ప్రదర్శించాలి. నువ్వు భగవంతుడు ఏ రూపంలో ఆరాధించినా మానవత్వాన్ని ప్రదర్శించాలి, ప్రజల కోసం బ్రతకాలి రాజకీయ నాయకుడు అన్నవాడు. ఇవాళ చూస్తా ఉన్నాం మోదీ గారి గురించి ఏమన్నా స్కాములు ఇంతవరకు మనకి ప్రతిపక్షాల దృష్టిలో కన్నా తీసుకురాగలిగారా? ఏదైనా ఒకటో రెండో తీసుకొచ్చినా ఏమన్నా బయటపడ్డాయా? సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు కొన్నింటి గురించి. ఇందులో ఏమీ లేదని సుప్రీంకోర్టు క్లియర్ ఆఫ్ చేసింది. ఇట్లా ఎన్నో అనేక అంతరిక్షంలోకి మనం దేశ విదేశాలు అందరికంటే ముందు చంద్రుడి మీద ఈ పక్కన మనం కాలు మోపాం. ప్రగతి సాధిస్తున్నాం కదా అనేక రంగాల్లో. అంతరిక్షంలోకి వెళ్ళిపోవడం వల్ల మనకేమో అన్ని సమకూర్తాయని కాదు, మనం ముందున్నాం అందరికంటే. ఈవేళ 10వ ఎంతో ముందు 11వ స్థానంలోనో ఎక్కడో ఉన్న వాళ్ళం మనం 5వ స్థానానికి ఆర్థికంగా ముందుకు వచ్చున్నాం. జీడిపి వరల్డ్ బ్యాంకు 6% ఏమో డిక్లేర్ చేసింది మనకి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కి. ఓ అచీవ్డ్ ఇన్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ 7.5% జీడిపికి మనం ముందుకు వచ్చున్నాం. సీనియర్ సిటిజన్ చెప్పండి, మీకు ఇన్ని అంశాల మీద మీకు అవగాహన ఉంది తప్పితే మెజారిటీ పీపుల్ ఇట్లాంటి అంశాల మీద అవగాహన లేకుండా ఓటేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారా? వాళ్ళకి ఇవన్నీ నాలెడ్జ్ లో ఉంటాయంటారా? జాతీయపరమైన అంశాలన్నీ ఇవన్నీ చదువుకునే వారికి బాగా అర్థమయ్యే విషయాలు. ఊళ్ళల్లో కూడా ప్రతి చోట కూడా రాహుల్ గాంధీ మీద ఇది ఇలా విడగొట్టి ఇది కొట్టి అటు తిరిగాను అప్పుడు ఇప్పుడేమో న్యాయ యాత్ర, అప్పుడేమో జోడో యాత్ర చేసినా కూడా మీరు నార్త్ లో లేదంటున్నారు. అన్ని చోట్ల నార్త్ లో ఇంతకుముందు కంటే బంపర్ మెజారిటీ ఎందుకు వచ్చింది? మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి పట్టుండి కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు ముందు వచ్చింది ఆఫ్టర్ జోడో యాత్ర? మీరు నాకు చెప్పండి. లేకపోవడం అనేది ఏమి లేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా నార్త్ లో కూడా రాబోతున్నాయి. సౌత్ లో కూడా తమిళనాడు రాష్ట్రం లాంటి, కేరళ రాష్ట్రం లాంటి కూడా బోని కనీసం మరీ ఎక్కువగా లేకపోయినా మొదలైంది. అక్కడ కూడా వేవ్ అనేది ఎందుకు మొదలవుతుంది? మీరు ఒక మెజారిటీ విశ్వాసాల మీద దెబ్బ కొడుతున్నారు. మీరు మెజారిటీ విశ్వాసాల మీద భారత్ మాత అనే వర్డ్ అన్పార్లమెంటరీ అని అంటాడు మన రాహుల్ గాంధీ. అన్నాడు పార్లమెంట్ నుంచి బయటకు వస్తూ, మీరు అందరికీ తెలుసు. మరి ఆయన్ని పార్లమెంట్కి పంపించి దేశ ప్రధానాన్ని చేసే విధంగా మనం ఉండొచ్చా? మీరు నాకు చెప్పండి. అలాగే విదేశాలకు వెళ్ళి మన పరువు తీసేలా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏదో అయిపోతుంది ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సరే కొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు మేము ఎవరికి తరఫున పార్టీ కూడా ఓపెన్ గా చెప్తున్నారు. నేను ఆ మాట ఇప్పుడు మీ ముందు నేను చెప్పడంలా. ఎందుకలా అంటే ఇప్పుడు మీరన్న విశ్వాసాలు కూడా భారతీయ జనతా పార్టీ దెబ్బతీస్తున్నారు వాళ్ళు అంటారు. ఇప్పుడు సిఏఏ ఎందుకు సిఏఏ విశ్వాసం ఎందుకైంది? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మన చుట్టూ తిప్పేసుకుందాము, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మన చుట్టూ తిప్పేసుకుందాము, ఆధార్ కార్డులు ఇచ్చేద్దాము, ఓటర్ కార్డులు ఇచ్చేద్దాము. ఈ డూబియస్ ఓటర్స్ తోటి మెజారిటీ చూపించేసుకుని మనం గెలిచేసి మనం ఈ కబుర్లు చెప్తే ఎట్లా అండి? మన భారతీయులు, మన సిటిజన్స్ కి మనకు సరైన రక్షణ ఉండాలా లేదా? ఇవాళ ఎన్నో అల్లర్లు ఇలా విదేశాల నుంచి ఇక్కడికి ఇలాగా అక్రమంగా లోపలికి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ జరుగుతున్నాయి. మన ఇక్కడ సోదరుల ద్వారా ఎక్కువ జరగట్లేదు. అది కూడా నేను మీకు చెప్తాను. 400 పార్ అనేది నినాదం ఇస్తారు కదా మోడీ గారు. అంటే ఈ 400 పైన సీట్లు వస్తే 363 ప్లస్ వస్తాయి కనుక రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ వస్తారు. వీళ్ళైతే రాజ్యాంగానే మార్చేస్తారు, ప్రచారం నడుస్తుంది. ఈ నెగిటివ్ ప్రచారం చేయాలి కదా మరి అవతల వాళ్ళు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ లేని ఏ దేశమన్నా ఉన్నదా? మనకెందుకు ఆ సమస్య? చెప్పండి. ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశ చట్టాలు అందరూ పాటించాలో లేదో చెప్పండి. నా మతానికి చట్టం ఉందండి, ఇక్కడ ఈ మతానికి కూడా అనేక చట్టాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. మరి ఎందుకు మీరు ఒక దాన్ని పూర్తిగా మనం ప్రచారం చేసుకోవడానికి లేదు, పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో పెట్టడానికి లేదు. అసలు 80% ఉన్న హిందువులు వారి భావజాలాన్ని కానీ, వారి దీని గురించి కానీ, విశ్వాసాల గురించి కానీ ఇంకో తరానికి కానీ, పిల్లలకు కానీ చెప్పే అవకాశం కూడా లేకుండా చట్టాలు చేస్తారండి. దాన్ని సెక్యులర్ అంటారో చెప్పండి మీరు.
ఇట్ ఈస్ నాట్ ఇట్ సెక్యులర్. నిజం చెప్పాలంటే హిందువులు మించిన సెక్యులర్ ఎవరూ లేరు. అందుకే వీళ్ళ అన్ని మతాలు చక్కగా సామరస్యంగా మన దగ్గర మనగలుగుతున్నాయి. వేరే దేశంలో ఇది సాధ్యం కాదు. సీనియర్ గా చెప్తా ఉన్నాను. మోడీ గారు ప్రధాని అవుతున్నారు. 100కి 101 110 చెప్పడంలో ఉపయోగం లేదు. స్టాటిక్స్ మ్యాథమెటికల్ చెప్పాలంటే 100కి 100 పాళ్ళు అవుతున్నారు. ఇంతకు ముందు కంటే కూడా అధిక మెజారిటీతో గెలవబోతున్నారు భాజపా పార్టీ. ఇది మా అంతరంగం. యువతలకు కూడా మేము అందరూ ఇచ్చే ఆదర్శం. ఆ మాటలు ఈ మాటలు వినకండి. భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసమే. మా తరంగం ఒక దశకు వచ్చేసింది. మీ భవిష్యత్తు కోసం మీరు సరిగా ఆలోచించి ఓటు వేస్తేనే మీ భవిష్యత్తు ముందు ఉంటుంది. మూడో ర్యాంక్కి వెళ్తాము. విశ్వగురువు మనం అయ్యే అవకాశాలు మనకే ఉన్నాయి పుష్కలంగా. దానికి మీరందరూ యువత అంతా కూడా కదిలి రావాలి. ఇది నా సందేశం.